నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. అండి మేడం, ప్రకాష్ రాజ్ సినిమాల్లో హీరోనా విలన్ అంటే ఏం చెప్తారు? ఆయన సినిమాల్లోనూ హీరో కాదు, నిజ జీవితంలోనూ హీరో కాదు. కానీ ఇక్కడ విద్యార్థులను అడ్డం పెట్టుకొని అక్కడ కొన్ని రీల్స్ చేయించుకుంటూ రీల్ పరంగా ఆయన విలన్ అయినా రియల్గా ఆయన హీరో అని చెప్పేసి కొన్ని రీల్స్ ఆయన చేయించుకున్నారు. దానికి ఆయన ఏదో ఒక కెమెరా ముందు యాక్ట్ చేసినట్టు, ఆ కెమెరాకి వెళ్ళి చూడకుండా పక్కన ఎక్కడో చూస్తున్నట్టు ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలు కూడా మనం చూసాం. ఏంటి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఒక ప్రకాష్ రాజ్ ఎప్పటికైనా సరే హీరో అయ్యే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఏమండి, ప్రకాష్ రాజు ఒక మంచి నటుడు అనిపించుకున్నాడు ఒకప్పుడు. హీరో అని ఎప్పుడు ఎవరికి తెలియదు. ఆయన అది కూడా తెలుగులో దక్కినటువంటి ఒక ఆయనకి తెలుగు సినిమానే భిక్ష పెట్టింది. ఆయనకు ఒక గుర్తింపు తెచ్చిందే తెలుగు సినిమా. తెలుగు సినిమా ద్వారా ఆయన సంపాదించుకుని మిగిలిన సినిమాల్లో కూడా వెళ్ళి ఈరోజు 4 రాష్ట్రాల్లో ఇళ్ళు పెట్టుకుని 4 రాష్ట్రాల్లో అడ్రస్సులు పెట్టుకుని ఆ 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడీలు సంపాదించుకుని దాని మీద కేసు పెడితే పారిపోయి పైగా బిల్డప్ ఇచ్చుకుని మరి హీరో ఎలా అవుతాడు? ఎప్పుడు హీరో అవుతాడు? మీ మీద అరెస్ట్ వారెంట్ వచ్చాక నాన్ బెయిలబుల్గా మీరు పారిపోవడం ఏంటి? మళ్ళీ ఎందుకు మరి లాయర్ దగ్గరికి వెళ్ళారు? నేను తీసుకోలేదని గట్టిగా చెప్పగలిగాడు ఆయన. 4 రాష్ట్రాల్లో నాకు లేవు ఓటర్ ఐడీలు అని చెప్పాడా? మనకు తెలిసి చెప్పలేదు. అంటే తప్పులు చేసిన వాడు హీరో ఎందుకు అవుతాడండి? దేశద్రోహం కిందకు వస్తుందా రాదా? ఖచ్చితంగా. ఇప్పుడు దేశద్రోహం కిందకు వచ్చిన వాడు, దేశద్రోహం చేసిన వాడు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఏం మాట్లాడాడు? రీల్స్ చేయించుకున్నాడు. అంటే ఏంటి? నీకు మనసులో ఎక్కడో చిన్న కోరిక, నేను ఎలాగ హీరో కాదు ఇక్కడైనా హీరో అనిపించుకోవాలని. అంతే కదా. ఇప్పుడు ఒక బ్లాక్ షర్ట్ వేసేసుకుని ఒక సీరియస్గా మాట్లాడేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడేసి చూస్తున్నాను అంటూ మాట్లాడతాడు. అసలు కళ్ళు ఇలా పెట్టేసి ఈ మధ్యలో అసలు ఆయన్ని ఆన్ స్క్రీన్ చూసిన భయం వేస్తుంది. ఆయన రీల్స్ కానీ ఏవైనా అంటే ఒకలాంటి కోపం అది మీకు బాగా స్పష్టంగా కనిపిస్తుందండి. ఏదో ఒక యవనాలి వెటకారం, అదేంటి కసి అనమాట ఆయనకి. ఎవరి మీద కసో మనకు అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ మీద కసా? మీరు కావాలంటే ఆయన ఈ మధ్యకాలంలో వచ్చినవన్నీ చూడండి మీరు. తర్వాత మీరు అన్నట్టుగా ఎక్కడో చూస్తూ ఆయన వీడియో చేస్తున్నాడంటే ఎలివేషన్ అది. దాన్ని తాను ఎలివేట్ చేసుకోవడానికి చేసుకుంటున్నాడు. సో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నిజ జీవితంలోనూ హీరోలు కాలేరు, సినిమా తెర మీద కూడా హీరోలు కాలేరు. అయితే వాస్తవానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే బచ్చలకూరి జోసెఫ్, ఆయనకి ప్రకాష్ రాజ్ కాల్ చేయడం కావచ్చు, ఆడియో లీకులు కావచ్చు బయటకు వచ్చాయి. అయితే ఏ స్క్రిప్ట్ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి అని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం కావచ్చు, లేదా ఈయన ఫండింగ్ డబ్బులు ఇవ్వడం కావచ్చు, వీటికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. అయితే ఒక దేశద్రోహం కేసులో బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ అయినటువంటి సమయంలో ఇవన్నీ బయటపడ్డాయి. అంటే దేశం పట్ల విద్వేషాన్ని ఎలాగ చూపిస్తున్నాడు ప్రకాష్ రాజ్ అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మన దేశంలో పుట్టి మన దేశానికి సంబంధించి సొమ్ము తింటూ మన దేశపు ఉప్పు తింటూ ఇప్పుడు మన దేశం పైనే ఏదైతే విషం కక్కాలని చూస్తున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఉపా చట్టానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి ఒక బచ్చలకూరి జోసెఫ్కి సపోర్ట్ కావచ్చు, ఆర్థికంగా సపోర్ట్ చేయడం ఎలా చూడాలి? ఇతను నిజంగా హీరో అవుతాడా విలన్ అవుతాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉపా చట్టం కింద అరెస్ట్ అయినప్పుడు మాట్లాడారండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మళ్ళీ ఎవరైనా మాట్లాడారా బచ్చలకూరి జోసెఫ్ గురించి? గమనం ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ ఏమైపోయారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా చాలా మంది మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, మరి ఆయన గురించి ఎవరు వీడియోలు చేయట్లేదు ఏంటి? చేసిన వీడియోలు కూడా కొన్ని డిలీట్ చేసేసారు. ఎందుకు? ఫండ్ ఆగిపోయింది. ఆ ఫండింగ్ ఆగిపోయింది, ప్లస్ భయం పెరిగింది. ఎక్కడ మన అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇవాళ ఎవరైనా బచ్చలకూరి జోసెఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను పరామర్శించారా? అంటే వీళ్ళు, మనం కాదు, ఎందుకంటే సపోర్ట్ చేశారు కదా. వాళ్ళ బిడ్డ గురించి పట్టించుకున్నారా? నేను అడుగుతున్నది అది. అందుకని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరున్నారు అనుకుందాము, ఏం చేస్తారు? మిమ్మల్ని కొన్ని రోజులు ఎలివేట్ చేసేసి మీకు స్క్రిప్ట్లు ఇచ్చేసి ఇలా మాట్లాడంటే మిమ్మల్ని పిచ్చాళ్ళని చేసి ఒళ్ళుపై తెలియకుండా మీరు మాట్లాడేలాగా చేసి మీరు అరెస్ట్ అయ్యాక ఇంకా మీరెవరో వాళ్ళెవరో. ఇక్కడ నష్టపోతుంది ఎవరు? వాళ్ళ బచ్చలకూరి జోసెఫే కదా నష్టపోయాడు ఒక రకంగా. అంటే వీళ్ళు ఇచ్చే ఫండ్స్కి ఆశపడి మీరు ఎవరి వల్ల? గమనం వల్ల కదా ఇవాళ అతనికి ఆ గతి పట్టింది. ఇప్పుడు మళ్ళీ గమన, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ టచ్లో ఉన్న వాళ్ళే కదా, అందరూ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే నేను అనేది ఏంటంటే
మీరు ఇలాంటి వాళ్ళతో ఆడుకుంటున్నారు. అవును. వాళ్ళలో కొద్దిగా ఆవేశం ఏదైనా కనిపించింది అనుకోండి, ఆ ఆవేశాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. సో ఇది వీళ్ళు గుర్తించాలి. అబ్బా ఇవాళ నేను పెద్ద తోపుని అనుకుంటే ఒళ్ళు మర్చిపోయి నువ్వు హిందూ మతాన్ని తిట్టి, హిందూ దేవుళ్ళని తిట్టి, భారతదేశాన్ని తిట్టి, ఇప్పుడు మీరు చట్టాలు మార్చాలా అక్కర్లేదా? భారతదేశాన్ని తిట్టే వాళ్ళని ఇప్పుడు వందే మాత్రం పాడకపోతే చట్టం అన్నారు. తర్వాత ఇప్పుడు ఇంక మీద పేపర్ లీక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి 5 నుంచి 7 సంవత్సరాల శిక్ష, తర్వాత ₹1,00,00,000 జరిమానా అన్నారు. అలాగే భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశాన్ని తిట్టి భారతమాతను తిట్టే వాళ్ళకు కూడా కొన్ని చట్టాలు తీసుకురండి. ఇమీడియట్గా అరెస్ట్ చేసే చట్టం. ఇంకా దాని మీద విచారణ ఉండకూడదు. దాంట్లో మొదటిగా వచ్చేది వీళ్ళే, ప్రకాష్ రాజు ఇలాంటి గొప్ప వాళ్ళందరూ అందులో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమంటారు, ద్వంద్వ నీతి అంటాం చూడండి, అట్లాంటి మనుషులు వీళ్ళ అవసరం కోసం ఒకలా ఉంటారు, వీళ్ళు హీరోలా జీరోలా అనేది మీరే ఆలోచించుకోండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ మొత్తానికి హీరో అవ్వాలని కాస్త ఇంకా ఇంకా విలన్ అవుతున్నాడు, అంతర్జాతీయ విలన్ ఖాతాలో చేరబోతున్నాడు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.